మనోభావాల్ని సినిమా ద్వారా అందించిన వాడిని. కానీ ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నిన్ననే జనసేన తెలుగుదేశం పార్టీ సీట్లు అనౌన్స్ చేశారు. నేను ఇక్కడికి వచ్చాను. నేను సాయంత్రం రాగానే ఈ కమిటీ ఎవరైతే ఈ ఫంక్షన్ అరేంజ్ చేస్తున్న తమ్మాయి నాయుడు గారు వాళ్ళ మిత్ర బృందం అందరూ చాలా నీరసంగా చాలా డిసప్పాయింట్గా ఉన్నారు. వాళ్ళని చూడంగానే నేను ఒక 10 నిమిషాలు చూసి వెళ్దామని ఒక గంట సేపు మాట్లాడాను. మాట్లాడిన తర్వాత వాళ్ళకి ఒక పవర్ వచ్చింది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఒక్క సీటుతో ప్రారంభించి ఇవాళ యావత్ భారతదేశాన్ని రూల్ చేసే లెవెల్కి ఎదిగింది. నేను ఆర్ఎస్ఎస్ స్వయం సేవకుని. నా గురించి సినిమా ప్రొడ్యూసర్గా తెలుసు, కానీ 1963-64లో నేను ఆర్ఎస్ఎస్ స్వయం సేవకుని. నా జీవితంలో నేను వాజ్పేయి గారిని పర్సనల్గా కలిశాను, ఆయన మీద పాట రాశాను, మోడీ గారిని కలిశాను, వెంకయ్యనాయుడు గారు కలిపారు. నాకు దేశభక్తి స్వయం సేవకు ఒకసారి లైఫ్లో స్వయం సేవకు అయితే దేశభక్తి ఎప్పుడు నరాల్లో ఉంటుంది. అలాగే కళ్యాణ్ గారు అంటే నాకు ఇష్టం. అంటే ఆయన దేశభక్తుడు, విప్లవకారుడు, రైట్ వింగ్ లెఫ్ట్ వింగ్ అన్నీ ఉన్నాయి ఆయనకి. అన్నిటికంటే ప్రజాసేవకుడు. రాజకీయాల్లో నాకు తెలిసి స్త్రీలు ఎవరున్నారంటే గతంలో ఆంధ్రాలో రేణుకా చౌదరి, నన్నపనేని రాజకుమారి, ఎవరైతే ఎక్కువ నోరుగల్లో ఎక్కువ మాట్లాడతారో అలా ఉండేవాళ్ళు. కానీ ఇవాళ జనసేనలో రాయపాటి అరుణ్ గారి లాగా చూశారు కదా, అలాంటి స్త్రీలు బయటకు వచ్చి ధైర్యంగా ఎదిరించి మాట్లాడే చాకులు లాంటి వాళ్ళని ఆయన స్పీచ్ తోటి, ఆయన ఇన్స్పిరేషన్ తోటి పవన్ కళ్యాణ్ గారు తయారు చేశారు.